ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా వసుధార ఇంతకుముందు మాట్లాడిన విషయం ఏంటని అడుగుతాడు శైలేంద్ర. నీ గురించి చెప్పిందని, నువ్వు ఎండీ పదవి కోసం అరాచకాలు చేస్తున్నావని, ఆఖరికి రిషిని కూడా చంపబోయావని చెప్పింది. అయినా అవన్నీ నాకెందుకు అన్నయ్య? నువ్వు నాకు డబ్బులు ఇచ్చావు, కాలేజీలో ఎండీ పోస్ట్ ఇచ్చావు. మళ్ళీ ఈ పోస్టు నేను నీకు ఇచ్చి ఈ కాలేజీ నుంచి ఎలాగైనా వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నాను. నీ గురించి తెలుసుకొని నేనేం చేస్తాను? అది నాకు అనవసరమైన మ్యాటర్ అని చెప్పి ఇంకా రిషి అంటాడు. నీకు ఎండీ పదవి ఎలా ఇవ్వాలో చెప్పు అన్నయ్య అని చెప్పి ఇంకా రిషి అడగగానే ఇంకా శైలేంద్ర ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు. ఇంకా రిషి ఏంటన్నయ్య ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే ఇంకా శైలేంద్ర ఇవి కన్నీళ్ళు కాదు తమ్ముడు, ఆనంద బాష్పాలు. నేను ఖచ్చితంగా ఎండీ అవుతాను, ఖచ్చితంగా అవుతాను అనుకుంటూ ఇంకా వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే అక్కడికి వసు వస్తుంది. ఇంకా వసు మీ అన్నయ్యకి ఏం చెప్పారు అంతలా ఎమోషనల్ అవుతున్నాడు అని అంటే ఇంకా రిషి అన్నయ్య గురించి అన్నయ్యకే చెప్పాను, తనకి కావాల్సింది తొందరలోనే ఉందని చెప్పాను, అంత ఎమోషనల్గా వెళ్ళిపోయాడు. నాకు చిన్న పని ఉంది వెళ్ళొస్తాను అని అంటే ఒక్కనే వెళ్తాను, వచ్చాక చెప్తాను అని చెప్పి ఇంకా రిషి వెళ్తాడు. ఇంకా వస్తారా సార్కు మను తండ్రి గురించి చెప్పాక కూడా కూల్గా ఉన్నారు, కానీ సార్ ప్రవర్తనలో ఏదో మార్పు ఉంది, సార్ ఏదో దాస్తున్నారా అని రిషిని అనుమానిస్తూ ఉంటుంది వస్తారా. ఇంకా మరోవైపు మహేంద్ర చేసిన మెసేజ్ను మను చదువుతూ ఉంటాడు. ఇంకా కోపంతో మను ఫోన్ పగలగొడతాడు. ఇంకా అనుపమ జ్యూస్ తీసుకొని రావడంతో ఇంకా మను వద్దని అంటాడు. ఇంటికి వచ్చిన రిషికి నా తండ్రి ఎవరనేది చెప్పారా అని అడుగుతాడు. అనుపమ చెప్పానని చెప్పడంతో ఎవరని చెప్పారు అంటాడు. ఇంకా మహేంద్రని తండ్రి అని చెప్పానని అనుపమ అంటంతో ఇంకా మను షాక్ అవుతాడు. నిజం తెలిసి రిషి ఏమీ అనలేదా? మహేంద్ర సార్ కూడా నిజం తెలుసా అని అడుగుతాడు. నాకు తెలియదు అని చెప్పి అంటుంది అనుపమ. ఇంకా గన్ పట్టుకొని పోనీ నేను తెలుసుకోనా, డైరెక్ట్ ఆయన్ని అడిగి తెలుసుకుంటాను, ఈ ఆగస్ట్ నెల అయిపోయేలోగా ఈ గన్లోని బుల్లెట్స్ ఖాళీ అయిపోతాయి అని ఇంకా మను వెళ్ళిపోతాడు. ఇంకా మహేంద్ర ఆలుస్తూ ఉండగా ఇంకా రిషి వస్తారు. మహేంద్ర అమ్మ వస్తారా, అనుపమని కలిశారా, మను తండ్రి గురించి అడిగారా, తన తండ్రి ఎవరో తెలుసుకున్నారా అని అంటే ఇంకా వస్తారా మను తండ్రి విషయం అప్పుడు ఇప్పుడు తెలుసుకునే అవకాశం రాలేదు మావయ్య అని అంటే ఇంకా మహేంద్ర మరి ఎలా తెలుసుకున్నావమ్మా? వసుధారా ఇంకా ఒక్కసారిగా షాక్ అవుతుంది. అదేనమ్మా, తెలుసుకునే అవకాశం లేనప్పుడు ఎలా తెలుసుకున్నావు? ఎందుకు నా దగ్గర నిజం దాచావు? మను తండ్రి విషయం నా విషయం ఎందుకు దాచావని అంటే ఇంకా రిషి డాడ్ నిజం తెలిసింది వస్తారా. డాడ్ మన వెనుకాలే అనుపమ ఇంటికి వచ్చారు, అఫ్ కోర్స్ నేనే రమ్మన్నాను అని చెప్పి ఇంకా రిషి అంటే ఇంకా వస్తారా ప్రాబ్లం అవుతుందనే కదా ఇన్ని రోజులు ఆగింది. సారీ మావయ్య, నన్ను క్షమించండి. నేను చాలాసార్లు చెప్దామని ట్రై చేశాను, కానీ ఏం జరుగుతుందో అని అనుపమ అనగా అనుపమ గారే నన్ను ఆపారు అంటే ఇంకా రిషి ఇన్నాళ్ళు నిజం తెలిస్తే సమస్య అనుకున్నావు, కానీ నిజం తెలియడమే సొల్యూషన్, తెలుసుకోలేకపోయావు. ఈరోజు నిజం మనుకు కూడా తెలియాలి అని అంటే ఇంకా వస్తారా వద్దు సార్, మను గారికి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. ఇన్నాళ్ళు తండ్రి మీద ద్వేషంతో పెరిగిన మను ఈరోజు నిజం తెలియగానే ఏమైనా జరగచ్చు అని వసుధార అంటుంది. ఇదంతా ఏంటో నాకే షాకింగ్గా ఉంది. నేనేంటి, నేను మను తండ్రిని అని ఏంటి? ఇంకా ఆశ్చర్యపోయాను, నాకు అసలు ఏం తెలియట్లేదని చెప్పి ఇంకా మహేంద్ర అంటాడు. మనం మాట్లాడుకోవాల్సింది మను తండ్రి గురించి కాదు, మను తల్లి గురించి. తన తప్పేం లేదంటుంది అంటే తను తల్లి కాదనే కదా అర్థం. మరైతే మను తల్లి ఎవరై ఉంటారు అని వసుధార అనుమానపడుతూ ఉంటుంది. ఇంకా శైలేంద్ర గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మీ అన్నయ్య గురించి మీకు పూర్తిగా తెలియదని చెప్పి ఇంకా వస్తారంటుంది. నిజమే, రిషి అనేవాడికి తెలియదు, వాడు తెలుసుకోలేకపోయాడు, కానీ రంగాకు అన్నీ తెలుసు అంటాడు రిషి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.